హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా బర్త్డే రోజు తీసిన వీడియో అన్నమాట. నా ఫిబ్రవరి 7th నా బర్త్డే జరిగింది. ఆ రోజు తీసిన వీడియో నేను ఇప్పుడు వ్లాగ్ని అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ గెట్ రెడీ విత్ మీ బర్త్డే రోజు నేను ఎలా రెడీ అయినా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను ఈ వీడియోని. ఫస్ట్ నేను ఈసారి చుడీదార్ తీసుకున్నానండి బర్త్డేకి. డ్రెస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అండ్ క్లిప్ ఇవన్నీ నేను లోకల్లో పర్చేస్ చేసేది, ఆన్లైన్ ఏం కాదు. ఈ ఎల్లో కలర్ క్యూట్ చిన్న బాక్స్లో మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఉంది, బర్త్డే గిఫ్ట్. ఏంటనేది ఇప్పుడు నేను నెక్స్ట్ చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నాకు ఆన్లైన్ షాపింగ్ కన్నా ఆఫ్లైన్ షాపింగ్ అంటేనే ఎక్కువ ఇష్టము. అంటే దగ్గరుండి చూసి తీసుకోవచ్చు ప్రోడక్ట్ అని. ఇంకా ఇవి అన్నీ నేను బర్త్డేకి తీసుకున్న వస్తువులే, అన్నీ కొత్తవి, మెట్టెలు, గెజ్జెలు అన్నీ థింగ్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకా ఫైనల్ అయితే నేను ఇలా రెడీ అయ్యాను. మా ఆయన ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ అండ్ ఈ పుట్టాలు. హెయిర్ స్టైల్ అయితే నేను సైడ్కి వేశాను. నాకైతే ఈ హెయిర్ స్టైలే సెట్ అవుతుంది అని అనిపించింది. నేనైతే రెడీ అయిపోయాను. నెక్స్ట్ మేమిద్దరం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసి కొంచెం సేపు కాఫీ తాగేసి బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళే ముందు ఫస్ట్ మా ఆయన నాకు బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇచ్చారనేది ఫస్ట్ చూపిస్తున్నాను నేను. ఇదేమి సర్ప్రైజ్ బర్త్డే గిఫ్ట్ ఏం కాదండి. మా ఆయనకి ఆ సర్ప్రైజ్ గిఫ్ట్లు అలాంటివన్నీ అస్సలు పడవు. గిఫ్ట్ డీటెయిల్స్ చెప్తాను నేను ఫస్ట్. ఇది ఎస్టాలో ఉన్న సిల్వర్ చైన్ అండి, అండ్ అలాగే సిల్వర్ బ్లాక్ బీడ్స్. నేను ఆఫ్లైన్లో చాలా చూశాను, బట్ ట్రస్టెడా కాదా అని నేను ఆన్లైన్ పర్చేస్ చేయలేదు. మళ్ళీ ఆఫ్లైన్లోనే నాకు ఇది కనిపించింది, తీసుకున్నాను. సర్ప్రైజ్ పార్టీలు, సర్ప్రైజ్ గిఫ్ట్లు మా ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. తనకు అలా నచ్చదు. ఏదన్నా పిలుచుకొని వెళ్తారు, మనకు నచ్చిన ఐటెం తీసుకోవచ్చు, అది గిఫ్ట్ అనుకోవాలి మనము. సో ఇది కూడా అలాగే. ఈ చైన్ ఐడియా మా ఆయనదే. బ్లాక్ బీడ్స్ నా ఇష్టంతో తీసుకున్నాను. ఇదే ఈ సంవత్సరం మా ఆయన ఇచ్చిన గిఫ్ట్. ఇంకా నెక్స్ట్ నేను బుర్కా వేసుకొని రెడీ అయిపోయాను. నేను మా ఆయన కలిసి బయటికి వెళ్తున్నాం. ఎక్కడికనేది వీడియో చూస్తుండని తెలుస్తుంది. పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేను మా ఆయన మాత్రమే బైక్ జర్నీ చేస్తున్నాము. అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి కొంచెం సేపు ఇంకా అలాగే ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాను. ఇంపార్టెంట్ అంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి అది ఇంపార్టెంట్ ప్లేస్ అయిపోయింది. చాలా స్పెషల్ ప్లేస్ అన్నమాట. నాకు చాలా ఇష్టము. నేను హ్యాపీగా ఉన్నా, నాకేమన్నా మనసు బాగలేకపోయినా ఫస్ట్ వెళ్ళాలనుకునేది మా అమ్మ వాళ్ళ ఊరికన్నా ఫస్ట్ నేను ఈ ప్లేస్కే వెళ్తాను. నాకు అది అలా అలవాటు అయిపోయింది 8-9 ఇయర్స్గా. అదే ప్లేస్కి నా బర్త్డే రోజు కూడా వెళ్ళాలని అనుకున్నాను, వెళ్తున్నాను. ఇక్కడికి చూసేటప్పుడే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను ఎక్కడికి వెళ్తున్నా ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికే. ఇది మా ఊరిలో ఉన్న ఫేమస్ దర్గా అన్నమాట. మా అత్తమ్మ సైడ్ వాళ్ళందరూ బాగా నమ్ముతారు ఇక్కడ దర్గాని. నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. వాళ్ళు అవుతున్నారని కాదు, కానీ నాకే నమ్మకం కుదిరిందన్నమాట పిల్లల విషయంలో. సో నేను అప్పటి నుంచి నాకు ఎప్పుడు బాధ అయినా సంతోషమైనా ఫస్ట్ గుర్తుకొచ్చే ప్లేస్ ఇదే అన్నమాట. నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక 1/2 అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్తే ఎటువంటి చిరాకు ప్రాబ్లమ్స్ ఉన్నా బ్రెయిన్లో అన్నీ వ్యానిష్ అయిపోతాయి. నాకు అంత నమ్మకం ఇక్కడ. సో అందుకే మా ఆయన బర్త్డేకి ఎక్కడ పిలుచుకుపోవాలంటే ఫస్ట్ నా బ్రెయిన్లో వచ్చిన ప్లేస్ ఇదే. సో ఇక్కడికే వచ్చేసాం మేము. ఫస్ట్ ఇక్కడ మేము వజూ చేసుకుంటాము. ఆ వజూ అనేది కంప్లీట్ చేసుకుని దర్గాలోకి వెళ్ళాలి. మేము వెళ్ళిండేది ఫ్రైడే, బట్ మార్నింగ్ వెళ్ళాం కదా, జనం ఎక్కువ లేరు. అదే ఆఫ్టర్నూన్ వస్తే ఇలా ప్లేస్ ఉండదు, ఖాళీగా అంత ఫుల్ ఉంటారు. ఎక్కడో ఒక 2-3 ఉన్నారంతే మేము వచ్చిన 11 o'clock టైంకి. ఇక్కడ ముందు సిస్టమ్ లోపల ఆడవాళ్ళని అలౌ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు సిస్టమ్ మార్చేశారు మొత్తం అంతా. ఆడవాళ్ళని లోపలికి అలౌ చేయడం లేదు దర్గాలోకి. ఇంక బయటే కూర్చొని మా ఆయన ఒకటి లోపల వెళ్ళి వచ్చారు. ఈ బర్త్డే రోజు నాకు చాలా మంచి మెమొరీ ఏమైందంటే, నా పెద్ద కొడుకు, ఇప్పుడు తనకి 8 years, తను నాకు గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ ఇచ్చాడని స్పెషల్ అనడం లేదు, నేను తన ఏజ్కి గిఫ్ట్ ఇవ్వాలని నాకు అనిపించింది కదా, అది నాకు చాలా నచ్చిన విషయం, చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం. అయితే ఏమి ఇచ్చాడనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, పిక్ మీకు చూడండి. ఇంతే నా బర్త్డే. మార్నింగ్ లేచి రెడీ అయ్యి మా ఆయనతో క్వాలిటీ టైం స్పెండ్ చేసి తర్వాత లాంగ్ డ్రైవ్ అండ్ ఈ దర్గా విజిట్, దాని తర్వాత మా పప్పు ఇచ్చిన గిఫ్ట్, ఈవినింగ్ వరకు ఇంకా మా పిల్లలతో మంచి టైం స్పెండ్ చేశాను. నా బర్త్డే అయితే చాలా బాగా హ్యాపీగా సెలబ్రేట్ అయింది ఈసారి. అంతే నాకు ఇష్టం. పెద్ద హంగామా, కేక్ కటింగ్లు, బయటికి వెళ్ళి అంత ఏమీ లేకుండా ఇంట్లోనే వీళ్ళతోనే ఎంజాయ్ చేశాను కదా. నా బర్త్డే అయితే చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం.
ఇంకా దర్గా దగ్గర నుంచి నేను ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం రిటర్న్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్ చెప్పే ముందు మా పప్పు ఇచ్చిన గిఫ్ట్ చూపిస్తాను, లాస్ట్లో పిక్ చూడండి. బాయ్. చాలా బాగా డ్రా చేశాడు కదా, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ.